మీరు ఎప్పుడైనా చీమల పుట్టను చూశారా? ఒక చీమకు ఆ పుట్టే తాజ్ మహల్. మరి చీమ దృష్టిలో మన తాజ్ మహల్ ఏంటి? ఒక తెల్లటి చెత్త కుప్ప అంతే. ఆ ఈఫిల్ టవర్ మీద పావురాలు కాకులు ఏం చేస్తాయో ఊహించండి. కాని మనం నేనన్నట్లు కేవలం మనిషి ఈగో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మన కోణంలోనే చూస్తాం. వారెవా అంటాం. కాని మనం చీమల పుట్టను మెచ్చుకోం. ఇప్పుడు చెప్పండి, మీకెందుకు చీమల పుట్ట అద్భుతమనిపించదు? అదే చీమ అయితే ఆ పుట్టను చూసి మురిసిపోతుంది. కాని మనం దాన్ని పట్టించుకోం. దానికి అసలు విలువ ఇవ్వం. భగవద్గీతను చూడండి, లేదా ఇతర గొప్ప కళలు, సంగీతం, సాహిత్యం, కవిత్వం, శిల్పకళలను చూడండి. వాటిని చూసినప్పుడు అవి మిమ్మల్ని మీ పరిధుల దాటి ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తేనే వాటికి నిజమైన గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా అవి కేవలం మీ కోరికలని, మీ పక్షపాతాలని, మీ ఇష్టాలని ప్రతిబింబిస్తుంటే వాటిలో గొప్పతనం ఏమీ లేనట్టే. అవి కూడా కేవలం చీమల పుట్టలే.